టీడీపీలో మహాసేన రాజేష్ ప్రస్థానం ముగిసినట్లేనా? ఇప్పుడు సంచలనమైనటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బలంగా తన గళాన్ని వినిపించినటువంటి రాజేష్ మహాసేనకి ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవి కూడా పీకేసింది. అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పదవులు లేవు. ఒక సాధారణమైనటువంటి టీడీపీ కార్యకర్తగా రాజేష్ మహాసేన మిగిలిపోయారు. ఒక్కసారి ఈయన సంబంధించినటువంటి ప్రొఫైల్లో ఒక లుక్ వేద్దాం. ఆ ప్రొఫైల్కి సంబంధించి అసలు ఈయన ఎలా వచ్చారు, తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు, రాజకీయాల్లోకి ఎలా వచ్చారని చూస్తే, మొట్టమొదట మహాసేన రాజేష్ గారు అబ్రాడ్లో ఉండేవారు. ఆయన అక్కడి నుంచి వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఆయన మొదటి నుంచి క్రిస్టియన్. ఆయన అయితే హిందుత్వానికి సంబంధించి హమారా ప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన వీడియోలు చేసేవారు. క్రిస్టియానిటీకి సంబంధించి మహాసేన రాజేష్ గారు వీడియోలు చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండేవారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద సంచలనం. అంటే సోషల్ మీడియాని ఉపయోగించినటువంటి వ్యక్తుల్లో మహాసేన రాజేష్ గారు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా వచ్చిన కొత్తల్లోనే సోషల్ మీడియాని విపరీతంగా వాడారు, విస్తృతంగా వాడారు. సోషల్ మీడియా ద్వారా ఫేమ్ను సంపాదించిన వ్యక్తి మహాసేన రాజేష్.